ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము చదువుకోబోయే అంశము నకులీ మాత ప్రాదుర్భావం. అమ్మవారి స్మరణ చేయగానే సంకల్పమా సంకల్పమాత్రం చేతనే అమ్మవారి దవడలలోంచి నకులీదేవి వచ్చింది. దవడ వాక్కుకు స్థానం. ఈ శక్తిని స్మరిస్తే అద్భుతమైన వాక్శక్తి లభిస్తుంది. అధరా హను పూర్వ రూపం, ఉత్తరా హను ఉత్తర రూపం, వాక్ సంధానం జిహ్వ సంధిహి అని వేదం చెప్తోంది. వాక్ స్వరూపాన్ని చెప్తూ కింద ఒక దవడ, పైన ఒక దవడ, ఆ రెంటికి మధ్య ఉన్న నాలుకలోంచి శబ్దం వస్తోంది. దీని అర్థం అమ్మవారి దవడల్లోంచి ఒక శబ్ద స్వరూపిణి వచ్చిందని చెప్పడం. ఈ శబ్ద స్వరూపిణి ఒక ప్రత్యేకమైన దేవత. కొద్దిగా లోతుగా పరిశీలిస్తే దీనిలో ఉన్న భావుకతకు ఆశ్చర్యపోతారు. నకులీదేవి గరుత్మంతునిపై కూర్చుని వచ్చింది. గరుత్మంతుడు సర్పాలకి శత్రువు. ఆవిడలా వచ్చి ఒక్కసారిగా శక్తిసేనలో దూకింది. నకులీదేవి వాంగ్మయ స్వరూపిణి. సారస్వత మంత్రాలని కొన్ని మంత్రశాస్త్రంలో కనిపిస్తాయి. సారస్వత మంత్రాలంటే బుద్ధికి, వాక్కుకి సంబంధించిన మంత్రరాశి. వాక్కులో అనేక లక్షణాలు ఉంటాయి. కొన్ని వాక్కులు వదిలితే అవతలివాడు నశిస్తాడు. కొన్ని వాక్కులు అవతలివాడికి వరల్లా పనిచేస్తాయి. కొన్ని వాక్కులు మధురంగా, ఆనందంగా ఉంటాయి. కొన్ని వాక్కులు అవతలవాడు ప్రేలుతుంటే ఈ వాక్కుతో ఖండించవచ్చు. అవతలివాడు వదులుతున్నాడనుకోండి, ఒక అద్భుతమైన మాటతో ఖండించవచ్చు. నకులీ సరస్వతి ఉపాసన పండితులు చేసినప్పుడు వాళ్లతో వితండవాదన చేస్తే నోరు మూయించగలరు. ప్రస్తుతం మనకి పవిత్రమైన వైదిక సనాతన ధర్మంపై బురదని జల్లే దుష్టవాక్కులు, దుష్ట సిద్ధాంతాలున్న వారి నోళ్లు మూయించాలంటే నకులీదేవి అనుగ్రహం కావాలి. అవతలివాడు మన మతం గురించి ఏదో విమర్శిస్తే అయి ఉండొచ్చని మనం అంటాము. కానీ వాడి నోరు మూయించాలంటే సరి అయిన హేతువు మనకు దొరకదు. అప్పుడు నకులీదేవిని స్మరిస్తే ఆవిడ ఇస్తుంది. దీనిని అనుసరించి మనకి సర్పాలు ఎవరో అర్థం చేసుకోవచ్చు. నకుల అంటే ముంగిస అని అర్థం. ఆవిడ ముంగిసలను సృష్టించే శక్తి. ఒకవైపు గరుత్మంతుడు, మరొక వైపు ముంగిస. ఈ రెండూ కూడా పాములకు శత్రువులు. పడగెత్తితే చాలు ఒక్క దెబ్బ కొడుతుంది ముంగిస. మనం బయట చూస్తూనే ఉంటాం, ముంగిస పాముని పడగెత్తితే కొడుతూ ఉంటుంది. ఏ దుష్టవాక్కైనా పడగెత్తితే ఈ నకులీదేవి ఒకటి కొడుతుంది. అది దీని అర్థం. నకులీదేవిని ఉపాసన చేస్తే ఎలాంటి వాదాన్నైనా ఎదుర్కోవచ్చు. వివాదంలో జయం కలిగించే శక్తే నకులీదేవి. ఈ నకులీదేవి దంతాలు వజ్రం లాంటి ప్రతాపంతో పదును తేలి ఉంటాయి. ఓష్టాపిదానా నకులి దంతై పరివృత పవిహి అని అమ్మవారి మంత్రంలో చెప్పబడింది. నకులీ సరస్వతి అని ఒక మంత్రం ఉంది. లలితాదేవి తాళువులలోంచి వచ్చిన ఈ నకులీదేవి గరుత్మంతునిపై వచ్చి ముందొచ్చిన పాములన్నిటినీ కూడా పూర్తి చేయడానికై తన దంతాలను ఒక్కసారి చూపించింది. అమ్మవారి 32 దంతాల్లోంచి 32 కోట్ల ముంగిసలు వచ్చాయి. ఇవన్నీ బయలుదేరి ఆ సర్పాలన్నిటి మీద దూకి అక్కడ కనిపించిన సర్పాన్ని కనిపించినట్టు ముక్కలు చేయడం మొదలుపెట్టాయి. పాము పడగెత్తితే కొడుతోంది ముంగిస. పాములన్నీ భయపడి కొంతసేపటికి చుట్లు చుట్టుకుని పడగలు మూసేసుకుని అలాగే ఉండిపోయాయి. అప్పుడు వాటి తలల మీదున్న రత్నాల కాంతితో యుద్ధభూమి అంతా ప్రకాశిస్తోందని అద్భుతమైన వర్ణన చేశారు. ఆ పాములు ఆ విధంగా ఉంటే ముంగిసలు మాత్రం క్షమించకుండా కొడుతూనే ఉన్నాయి. ఈ విధంగా తన నుండి వస్తున్న పాములన్నీ నశిస్తున్నాయని సర్పినికి కోపం వచ్చి ముందుకు వచ్చింది. వెంటనే
నకులీశ్వరి సిద్ధపడి గరుడాస్త్రాన్ని ప్రయోగించింది. ఆ గరుడాస్త్రం తిన్నగా వెళ్లి సర్పిణి దేహంలోకి ప్రవేశించి దానిని దగ్ధం చేసింది. అది గరుడాస్త్రం యొక్క శక్తి. ఇందులో ఉన్న ఆంతర్యాన్ని ఒక మంత్ర విద్య విశేషంగా చెప్పారు. ఆయుధాలంటే మంత్రాలు, అస్త్రాలంటే మంత్రాలు. ప్రతివాడికి కొన్ని ఆయుధాలు ఉండాలి, లేకపోతే ఈ ప్రపంచంలో నడవలేరు. మనం జీవిస్తున్న జీవితం పెద్ద రణరంగం. ఈ రణరంగంలో ఆక్రమణ కోసం కొంతమంది ఆయుధాలు వేస్తారు. మనం ఆక్రమణ కోసం వెయ్యకపోయినా ఆత్మరక్షణ కోసం వెయ్యాలి. అంతేకాని అవతల వాడు ఏడిపిస్తుంటే మనం అలా ఒళ్ళప్పగించుకుని చూస్తుంటే అది చేతకానితనం అనిపించుకుంటుంది. అవతలి వాడిని తిరిగి ఎదుర్కొనే ఆత్మరక్షణకి కావలసిన బలం కావాలి. ఇది ఇప్పుడు హిందూ జాతికి కావలసింది. ఈ దేవతలను ఎందుకు స్మరించాలంటే, ఇంతకాలం ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపించి 2 చెంపలు వాయించుకుని నిర్వీర్యులమైపోయాము. ఇప్పటికైనా ఈ దేవతల నుంచి స్ఫూర్తి పొందాలి. మన దేవతలేమో ప్రతాపవంతులు. మనం చేతగాని క్లీబత్వాన్ని పొందుతున్నాము. అందుకే నేను యుద్ధం చెయ్యనంటే అర్జునుడితో నపుంసకుడిలా మాట్లాడకు అని కృష్ణుడు మందలించాడు. క్లైబ్యం మాస్మ గమః పార్థ అన్నాడు. కాబట్టి పనికిరాని మాటలు వదిలి ఆత్మరక్షణ కోసం ప్రతాపవాక్కులు కావాలి. ఈ జీవితం ప్రతి వాడికి కూడా ఒక యుద్ధమే. ప్రతి క్షణం యుద్ధమే. ఎన్నో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి దాంట్లో ఒక స్థాయికి వెళ్ళడానికి యుద్ధమే. ఎన్నో మన చుట్టూ ఉంటాయి. అవి దాటి మనం ముందుకెళ్ళాలంటే పారమార్థికంగా మాత్రమే కాక వ్యవహారికంగా కూడా అనేక ఘర్షణలు ఎదుర్కోవాలి. కానీ దయామయి అయిన అఖండమైన ఆత్మశక్తి స్వరూపిణి ఆ తల్లి ప్రతిదానికి మనకి కొన్ని ఆయుధాలు ఇస్తోంది. ఈ ఆయుధాలే మంత్రాది దేవతలు. ఆయా ప్రయోజనాలకి ఆయా మంత్రములు. ఏదో ఒక్కటి చాలంటే లాభం లేదు. ఉన్నది ఒక్క లలితాంబే. ఆమె నుంచే వీరంతా వచ్చారని గుర్తు పెట్టుకోవాలి. ఒక్కరు వచ్చినా, ఒక్కరు చాలినా, ఒక్కరు చాలరు. ఒక్కరి నుంచే ఎన్నో రావాలి. వస్తే ఎంతో మంచిది. మనం ఒక్కరమే కానీ ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్ని రకాల పనులు చేయాలి. కాబట్టి ఒక్కడితో ప్రపంచం సాగదు. కానీ మనము అతి తెలివికి పోయి మెట్ట వేదాంతాలు మాట్లాడతారు. అనేకం సృష్టిలో ఉంటాయి. రక్షణ కోసం ఏకం నుంచి అనేకం వస్తుంది. కనుక వీరంతా మంత్రాది దేవతలు. గారుడ అనేది గారుడ విద్య అని ఒక మంత్ర విద్య. ఇది అర్థం కావాలంటే ప్రతి మంత్రానికి అంటే ఉత్తమమైన తంత్రంలో ఉండే ప్రతి మంత్రానికి 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి భౌతికంగా లోకయాత్రలో ఏ ప్రమాదము లేకుండా సాగడం. రెండవది పారమార్థికంగా బ్రహ్మజ్ఞానం రావడం. ఈ 2 ప్రయోజనాలు ఉత్తమ తంత్రంలో ఉంటాయి. అలాంటి ఉత్తమ తంత్రం శ్రీ విద్య. ఉత్తమ తంత్రం శ్రీ విద్యలో కూడా 2 రకాల ప్రయోజనాలు కావాలి. లోకయాత్ర విదాయిని అని అమ్మవారికి పేరు. మనకి లోకయాత్ర కూడా సాగాలి. ఈ లోకయాత్ర సాగడానికి ఏ ఇబ్బంది లేకుండా చూస్తుంది. మనం ఇక్కడి నుంచి కాశీకి వెళ్ళడం లక్ష్యమైనప్పటికీ చక్కగా శీతలంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటే హాయిగా వెళ్ళగలం. అలా సౌకర్యంగా యాత్ర జరగాలి. అంతేకాని కొట్టుకుంటూ తిట్టుకుంటూ వెళ్తే యాత్ర ఏమైనా బాగుంటుందా? అమ్మవారి ఆరాధన చేస్తే మోక్షమనే గమ్యానికి తప్పకుండా వెడతాం. కానీ హాయిగా ఆనందంగా వెడతాము. ఏమైనా మంచి పని చేద్దామని తపించేవాడుంటే వాడికి శత్రువులు ఎక్కువవుతారు. అలాంటి వారికి రక్షకులెవరు? వాడికి భౌతికమైన రక్షణలు ఉండవు. వాడికి మంత్రమే బలం. మంత్రమే రక్షణ. ఆ మంత్రాది దేవతలు ఉండాలి. ఆది శంకర భగవత్పాదుల వారు కాశీ క్షేత్రంలో ఉండగా ఒక తాంత్రికుడు ప్రయోగం చేశాడు. దానితో ఆయనకు భగంధర అనే వ్యాధి వచ్చింది. అశ్విని దేవతలు వచ్చి వైద్యం చేశారు.
కానీ తగ్గలేదు. వారు వైద్యానికి పనికొచ్చారు కానీ క్షుద్రదేవతా ప్రయోగానికి వారి శక్తి చాలదు. ఆయన శిష్యులు పద్మపాదాచార్యుల వారు ఉన్నారు. ఒక మహోపాసకుడి వద్ద అలాంటి వారు ఒకరు ఉండాలి. ఆయన మా గురువు గారు ఎందుకు ఇలా ఉన్నారని ఒకసారి దివ్య దృష్టితో చూస్తే అది ప్రయోగమని తెలిసింది. ఆయనకో దైవం ఉన్నాడు. లక్ష్మీ నృసింహ మమదేవి కరావలంబం. వెంటనే ఆయన్ని ఉపాసన చేయగానే నరసింహస్వామి వచ్చి ఎవడు ప్రయోగించాడో వాడిని సంహరించి శంకరాచార్యుల వారిని కాపాడారు. ఇవన్నీ మనకు ఆత్మరక్షణ కోసం కావాల్సిన శక్తులు. అందుకే నకులీదేవిని స్మరిస్తే దుష్టతర్కాలు, కుతర్కాలు, వితండవాదాలు, వివాదాలు వీటన్నిటినీ సమయింపచేసే శక్తిని ఇస్తుంది. నకులీ ఉపాసకుడు కూర్చుంటే ఆయనతో వాదానికి వచ్చిన వాడు నోరు మూసుకుని వెళ్ళిపోతాడు. నకులీదేవికి, వారాహీదేవికి అటువంటి శక్తి ఉంది. నకులీ సరస్వతిని గరుత్మంతుని వాహనముతో చూపించారు. ఇక్కడ గారుడీ విద్య కూడా కనిపిస్తోంది. గారుడీ విద్య ఒక రహస్యం. ఇది విషహారం. దీనిని పరిశీలిస్తే ఒకవైపు ఆవిడ వాగ్దేవి, అటువైపు దుష్టశక్తులు కూర్చున్నవి. గాడిదలు, కాకి ఇత్యాదులు ఇవన్నీ శబ్దాలే. ఇక్కడ ప్రతీకవాదాన్ని పరిశీలించాలి. ఇవన్నీ శబ్దాలే కానీ వికృత శబ్దాలు. వారు వాటిని రథాలుగా తీసుకుని వచ్చారు. మనం అద్భుతంగా కోకిల కూతకి ఆహా ఓహో అంటాం కానీ గార్ధప స్వరానికి అలా అనలేం. అది వికృతమైనది. సుశబ్దాలకు వీళ్ళు అధిదేవతలు. రాక్షసులు దుష్ట శబ్దాలపై కూర్చుని ఉన్నారు. సృష్టిలో దుష్ట శబ్దాలు అనేవి ఒకటి ఉంటాయి. శక్తి అనేది ప్రతి వ్యక్తి నుంచి ప్రపంచంలోకి వస్తూ ఉంటుంది. ప్రతివాడు కూడా ఒక విద్యుత్ పరికరం లాంటి వాడు. ప్రతివాడు ఒక శక్తి కేంద్రం. ఈ శక్తిలోంచి అనేకం బయటికి వస్తూ ఉంటాయి. ప్రతివాడి నుంచి ఏదో ఒక భావం వస్తూ ఉంటుంది. ఈ భావం ప్రధానంగా రెండిటి నుంచి వస్తుంది. ఒకటి మాట, ఇంకొకటి చూపు. ఈ రెండిటికి స్థానం ముఖమే. కొందరు కళ్ళు చిట్లించడం ఇత్యాదులు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ చూపుల్లో వికారాలు. అవి కూడా తరువాత మనకి చూపిస్తాడు. ఇప్పటి వరకు మనకి చూపించింది శబ్దాలలోని వికారాలు. లోకంలో దుష్ట శబ్దాల ప్రభావం ఒకటి ఉంటుంది. చక్కగా ఇల్లు కడుతుంటే ఎంత చక్కటిల్లు కట్టుకుంటున్నాడో అని అంటాడు ఒకడు. అంతే, ఆ ఇల్లు పునాదులతో సహా కూలిపోతుంది. అది మాటకున్న శక్తి. వాడి శక్తి కేంద్రం నిజమే, కానీ వాడి లోపలి సంస్కారం ఉన్నదే, ఆ సంస్కారంలో గత జన్మల వలన కొంత మాలిన్యము ఉంటుంది. ఈ జన్మలో వాడు కొన్ని చేసుకుని ఉంటాడు. ఎప్పుడూ పొరపాటును కూడా మంచి ఆలోచన ఉండదు. చిత్తాన్ని సంస్కరించుకునే ఏ సాధన చేయటం లేదు. కనుక వారిలో మాలిన్యం పేరుకుపోతోంది. అలాంటి వారిలోంచి ఒక మాట వచ్చినా, ఒక చూపు వచ్చినా, ఒక భావం వచ్చినా ఒక విపరీత శక్తి వస్తుంది. ఇది మాటలోంచి వస్తుంది. వారి ఉనికిలోంచి వస్తుంది. మన గురించి మనకు తెలియదు, కానీ పక్కవారి గురించి చెప్తాము. మనలో ఏముంటాయో మనకు తెలియదు. ప్రతి వాడికి బాధ తప్పదు. ప్రపంచంలో అందరితో కలిసి బ్రతకడం మహా కష్టం. 10 మంది లేకుండా ఒంటరిగా బతకడం ఇంకా కష్టం. రెండూ దౌర్భాగ్యమే. దేని కష్టాలు దానికి ఉన్నాయి. కలిసి బ్రతకక తప్పదు. కలిసి బ్రతికేటప్పుడు పక్కనున్న వాడి ఫలితాలు అనుభవించగా తప్పదు. అటువంటప్పుడు ఈ నకులీదేవిని స్మరిస్తే ఈ దుష్టవాక్కుల ప్రభావం లేకుండా చేస్తుంది. దుష్టవాక్కుల ప్రభావంలో ఇప్పుడు చెప్పిన చెడ్డ మాటలు ఒకటి. అంతేకాకుండా కొందరు క్షుద్ర మంత్ర ప్రయోగాలు చేసేవారు కూడా ఉంటారు. నిజంగా శంకరులు తన విద్యతో ఎవరికి ఏ హాని చేయలేదు. ఆయన గొప్ప తంత్రోపాసకుడే, కానీ ఒకరిని రక్షించడానికి మాత్రమే దాన్ని వినియోగించారు. ఆయన ఒక అద్భుతమైన శబ్దము పలికితే ఒక ఆవిడ ఇంట్లో బంగారు వర్షం కురిసింది. ఆయన శబ్దానికి ఉన్న శక్తి అది. ఆయన శబ్దం అంత పవిత్రమైనది. శంకరుల మీద ఒక శుద్రుడు ప్రయోగం చేస్తే నారసింహ మంత్ర శక్తి వచ్చి కాపాడింది. మన మానాన మనం ఉన్నాం. మనం ఎవరి పట్ల శత్రువులం కాకపోయినా
మనపై శత్రుత్వం పెట్టుకున్న వారు ఉంటూ ఉంటారు. ఎక్కడ ఎవడుంటాడో మనకు తెలియదు. అలాంటి వాడు ఎవడైనా మనపై కూడని మాటన్నా, ఇంకేదైనా మంత్రప్రయోగము చేసినా, ఈ నకులీదేవి తిప్పి కొట్టగలదు. దుష్టమైన వాక్శక్తులను త్రిప్పి కొట్టగలిగే విద్యలలో గరుత్మంతుని ప్రత్యర్థిగా పెట్టారు. నకులి, గరుత్మంతుడు రెండిటి సమన్వయం ఈ మంత్రం. గరుత్మంతుని ఉపాసన చాలా గొప్ప ఉపాసన. అంతేకాదు, యజ్ఞాలలో గరుడ చయనమని ఒక యజ్ఞం ఉన్నది. మనం ప్రతి పురాణ కథలో మంత్ర సంకేతం, యజ్ఞ సంకేతం, ధర్మ సంకేతం, బోధన, యోగం అన్నీ కలిసిపోయి ఉంటాయి. చిట్ట చివరకు తత్వ సంకేతం వరకు అన్నీ కలిసి ఉంటాయి. అన్ని సంకేతాలు కలిపి ఒక కథలో పెడతారు. గరుడ చయనం గురించి మహాభారతంలో సౌపర్ణికోపాఖ్యానమని ప్రత్యేకించి వివరించారు. సౌపర్ణిక అని అమ్మవారి పేరు. వాగ్దేవత నకులీదేవని చెప్పుకున్నాము. ఈ వాగ్దేవత కటాక్షం ఉంటే దుష్టవాక్కులన్నీ తొలగించగలదు. మాట్లాడలేకపోవడం కొందరికి ఉంటుంది. ఎంతో సిద్ధమైపోతారు, అన్నీ తెలుస్తాయి. తీరా ముందుకు వచ్చేటప్పటికి మాట రాదు. అటువంటి సమయంలో నకులీదేవిని స్మరిస్తే ఆ మూకత్వాన్ని తొలగించగలదు. ఇది లలితాదేవి నుండి వ్యక్తమైన స్వరూపం. మూకాంబికాదేవి దగ్గర సౌపర్ణికా నది ఉండడంలో ఏదో ఆంతర్యము ఉండి ఉంటుంది. ఈ పేర్లలో కూడా రహస్యాలు ఉన్నాయి. గరుత్మంతుని మీద రావడంలో ఉన్న సంకేతాన్ని చూద్దాము. గరుత్మంతుడంటే ఎవరు? మంచి వాక్కులు అంటే ఏవి? అన్నిటికంటే మంచి వాక్కులు వేదాలు. వేద విద్యని గరుత్మంతునితో వేదమే పోల్చింది. సుపర్ణుడని గరుత్మంతునికి పేరు. సుపర్ణ సంబంధమైనది కనుక సౌపర్ణిక అని పేరొచ్చింది. మంచి పర్ణములు కలవాడు. పర్ణములు అంటే రెక్కలు కలవాడు. ఛందాంసి యస్య పర్ణాని. వేద పరిభాషలో రెక్కలంటే ఛందస్సులు. వేదము ఛందస్సు ద్వారా గమనము చేస్తుంది. గరుత్మంతుడు రెక్కలతో గమనము చేస్తాడు. గరుత్మంతుడు అంటే ఛందస్సులతో కూడిన వేద విద్య అని అర్థము. వేదం ద్వారా ఎవరు తెలియబడుతున్నాడో ఆయన నారాయణుడు. గరుత్మంతుడి మీద విష్ణు అంటే అర్థము అది. మంచి వాక్కులు గరుత్మంతునివి కనుక వాంగ్మయ నాయిక అయిన నకులీదేవి గరుత్మంతుని మీద వచ్చిందంటే వేదమయమైన స్వరూపమని దీనిలో ఉన్న మరొక ఆంతర్యం. విషము అంటే సర్పాలు. ఆ విషాన్ని పోగొట్టే అమృత స్వరూపుడు గరుత్మంతుడు. అమృతమును తెచ్చినవాడు ఆయన. గరుత్మంతుడి మంత్ర విద్య చాలా రహస్యమైనది. మహాగారుడోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో అజ్ఞానమేవ విషం అని చెప్తాడు. ఇది తత్వపరంగా. అజ్ఞానమే విషము, జ్ఞానమే అమృతము. అవిద్యారూప విషంతో విషమెక్కిపోయి ఉన్న వాళ్ళం మనం. దీన్ని పోగొట్టాలంటే జ్ఞానస్వరూపుడైన గరుత్మంతుని ఆరాధన చేయాలి. తత్వపరంగా గరుడోపాసన అందుకు పనికొస్తున్నది. వేదమయుడైన గరుత్మంతుడు అనడంలో ఇది ఉద్దేశం. మరొక అర్థం జబ్బులన్నిటికీ కారణం మన శరీరంలో అణువణువులో చేరిన విష పదార్థాలు. అవి ఎన్ని రకాలుంటాయో మనకి తెలియదు. అన్ని రకాలు సర్పిడి నుంచి వచ్చిన పాములు. వీటన్నిటినీ కొట్టడానికి వచ్చిన అమృత స్వరూపుడు ఆయన. గారుడి విద్య చేయటం వల్ల మన శరీరంలో ఉన్న విషాలు, ఆ విషాల వల్ల కలిగే రోగాలు నశిస్తాయి. ఒక్కసారే చంపే విషాలు కొన్ని ఉంటే, నెమ్మదిగా చంపే విషాలు కొన్ని ఉంటాయి. ఇంద్రియాలను పనిచేయకుండా చేసే వాటికి కూడా విషాలనే పేరు. వ్యర్థ పదార్థాలు శరీరంలో చేరిపోతే అది విషంగా మారి శరీరానికి రోగం కలిగిస్తుంది. ఈ వ్యర్థ విషాలు పోతే మనం వ్యాధి రహితులం అవుతాము. ఇవన్నీ రహస్యాలు. కిరంతి మంగేభ్యః కిరణ నికురంబామృత రసం హృదిత్వా మాదత్తే హిమకరశిలా మూర్తిమివ యః స సర్పాణాం దర్పం శమయతి శకుంతాదిపైవ జ్వరపృష్టాం దృష్ట్వా సుఖయతి సుధాసార శిరయా. అందులో శకుంతాదిపైవ అన్నారు.
పక్షిరాజు వలె సర్పాణం దర్పం శమయతి అని గారుడి విద్యని చూపించారు. అలాంటి అమృత స్వరూపిణి అయిన లలితాంబికాదేవి నోటి నుంచి వచ్చారంటే ఆ గారుడి విద్య, నకులీ విద్య కలిపి ఆవిర్భవించిన ఒక అద్భుతమైన సంకేతం ఇందులో కనిపిస్తోంది. గరుత్మంతునిపై కూర్చున్న నకులీదేవిని మనం స్మరించుకున్నాము. ఇలా ఉన్న ఆ నకులీదేవి స్వరూపాన్ని మనం భావన చేస్తున్నాము. మాయాశక్తి వినాశేన సర్పిణీ విలయం గత క్రోధంచ తద్వినాశేన ప్రాప్తాః పంచ చమూ వరాహ. ఈ విధంగా సర్పిణి నశించిపోగానే శక్తిశీలన్నిటికీ కూడా మహా సంతోషం వస్తే 5 రాక్షస సేనలకు మహాకోపం వచ్చింది. ఆ క్రోధంతో వారు ముందుకొస్తున్నారు. అప్పుడు ఈ తల్లికి శక్తిసేనలన్నీ నమస్కారం చేసి, అమ్మా, ఇక నువ్వు వెళ్ళిపోవద్దు. ఈ రాక్షస సేనాపతులందరూ చచ్చే వరకు నువ్వు మాకు అండగా ఉండాలని ఆవిడ్ని ప్రార్థించారు. అప్పుడు ఈ పాముల్ని చంపేసిన ముంగిసలన్నీ రాక్షస సేనల మీదకు వచ్చాయి. వారందరినీ తమ వజ్ర సమానమైన దంతాలతో కొరకడం మొదలుపెట్టాయి. తన సేనలన్నీ దెబ్బతినేస్తుంటే కరంకుడికి బాగా కోపం వచ్చింది. దానితో మరింత ముందుకు తన వాహనాన్ని తోలించాడు. ఆ తల్లికి క్రోధం వచ్చి అమ్మవారి ధనువు నుంచి వేసిన అక్షీణ నకులమనే మహాస్త్రం రకరకాల అగ్నిజ్వాలలు వెదజల్లుతూ తిన్నగా వెళ్ళింది. ఆ బాణములోంచి లెక్కలేనన్ని ముంగిసలొచ్చాయి. ఇవి ఇంతకు ముందు దంతాలలోంచి వచ్చిన వాటి కంటే శక్తివంతమైనవి. ఇవన్నీ కూడా వజ్రాల వంటి శరీరము, వజ్రాల వంటి రోమాలు, వాటి తోకలు కూడా వజ్రాయుధాల వలె భయంకరంగా ఉన్నాయి. ఈ ముంగిసలన్నీ కూడా అసుర సేనల మీద దూకాయి. ఆ ముంగిసలన్నీ రాక్షస కోటిని నిర్వీర్యపరుస్తుండగా అప్పుడు ఆ తల్లి గరుత్మంతుని తోలించి తన దగ్గరున్న కర్కసము అనే ఆయుధముతో కరంకుడి తలని ఛేదించింది. అటు తర్వాత ఖడ్గాన్ని తీసుకుని కాకవాసుడు మొదలైన వారి తలలను ఛేదించింది. ఎప్పుడైతే నకులీదేవి అద్భుతంగా తన ప్రతాపాన్ని చూపించిందో అది చూసి శ్యామలాంబిక సంతోషించింది. నిజానికి వాగ్దేవత ఆమె. వాక్కులన్నిటికీ అధిదేవతలైన నకులీ అమ్మవారి దవడలలోంచి వచ్చింది. మళ్ళీ వెనక్కి ఆవిడ దగ్గరికి వెళ్ళిపోవాలి. శ్యామలాంబిక చూసి ఆనందంగా దగ్గరకు పిలిచింది. అద్భుతమైన గుణం ఎవరైనా చూపిస్తే ఎవరికి ఆనందం కలగదు? నీవు నాకు సేనలో అంగముగా ఉండమని శ్యామలాదేవి నకులీదేవికి చెప్పింది. నకులీదేవి విజృంభించగానే చావగా మిగిలిన రాక్షసులు వెనకకు పారిపోయారు. నిజాంగ దేవతగా శ్యామలాంబిక నకులీ దేవతని నియమించింది. అప్పటి నుంచి నకులీదేవి శ్యామలాదేవి అంగమంత్రాలలో ఒకటిగా ఉంది. శ్యామలాదేవికి చాలా అంగమంత్రాలు ఉన్నాయి. ప్రధానమైనది రాజమాతంగి విద్య, శ్యామలా విద్య, లఘుశ్యామ, వాగ్వాదిని, నకులీశ్వరి, ఇంకా సుఖశ్యామల, సారికాశ్యామల, వీణాశ్యామల ఇత్యాదులన్నీ శ్యామలాదేవి అంగమంత్రాలు. అంగమంత్రాలలో వాగ్వాదిని, లఘుశ్యామ, నకులి, శ్యామలాదేవికి ప్రధాన అంగమంత్రాలు. ఇప్పుడు సేనాపతులు, తిరస్కరణికా దేవతల యుద్ధం. ఇప్పటి వరకు శబ్దాలలో దుష్టత్వానికి శిక్ష జరిగింది. ఇప్పుడు చూపుల దుష్టత్వం గురించి చెప్తున్నారు. దానికోసం 7 సేనాపతులు పెట్టాడు బండాసురుడు. వీరందరూ కూడా మహా తీవ్రమైన ఉత్సాహంతో, తీవ్రమైన క్రోధంతో బయలుదేరారు. తమ వాళ్ళందరూ ఎప్పుడైతే పోతున్నారో వారందరికీ మహాక్రోధం వచ్చింది. దానితో వాళ్ళు మరింత ఉద్రేకంతో బయలుదేరుతూ వెళ్తున్నారు. ఈకస అనే రాక్షసి వీరందరికీ తల్లి. ఇప్పుడు వీళ్ళ పేర్లు వలాహకుడు, సూచీముఖుడు, పాలముఖుడు, వికర్ణుడు, వికటాననుడు, కరాళాక్షుడు, కరటకుడు. వారి పేర్లన్నీ చూపుల్లో ఉండే వికారాలే. ఒక్కొక్క చూపుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. వలాహకహ అంటే మబ్బు పట్టిన కళ్ళు కొందరికి ఉంటాయి, వాడు వలాహకుడు. ఇంకొకడు సూచీముఖ, సూచి అంటే సూది, కొందరి చూపులు సూది గుచ్చినట్లు ఉంటాయి, వాడు సూచీముఖుడు. పాలముఖ, కొందరు నొసలు చిట్లించి చూస్తూ ఉంటారు, అట్లాంటి చూపుల వాడు
వికర్ణః. కొందరు చూస్తుంటే చెవుల వరకు వచ్చేట్టు చూస్తే వాడు వికర్ణుడు. వికటాననః. కొందరు చూస్తే ముఖమంతా వికారంగా కనిపిస్తుంది. కరాలాక్షః. భయంకరంగా చూసే కళ్ళు కలవాడు. కరటకః. కొరికేటట్లు చూసేవాళ్ళు. ఇలా వీళ్ళంతా రకరకాల చూపుల వాళ్ళు. దృష్టి దోషాలని వేటిని అంటున్నామో వాటి గురించి ఇప్పుడు చెప్పబోయేది. ఈ దృష్టి దోషాల్ని పోగొట్టే తల్లి ఇప్పుడు రాబోతోంది. మనకేమి కావాలో మనకంటే బాగా తెలిసిన వారు మన ఋషులు. పిల్లలకేం కావాలో తల్లిదండ్రులే అన్నీ సమకూర్చినట్లు మనందరికీ ఏం కావాలో వాటిని అమ్మవారే ఇస్తుంది. కొంతకాలం క్రితం పురాణాలు చెప్పుకుంటూ బ్రతికే ఆయన కేవలం దృష్టి దోషం చేత ఎవరో వాక్స్తంభన చేశారు. అప్పుడు ఆయన ఈ చెప్పబోయే దేవతను ఆరాధించి దాని నుంచి బయటపడ్డారని ఆయన చరిత్రలో రాసుకున్నాడు. దృష్టి దోషాలు ఎంతో భయంకరమైనవి. ఇలాంటివి ఉంటాయి. ప్రతిదానికి ఆయుధాలు సిద్ధం చేసుకోవాలి. అనేక మంది రకరకాల చూపులు. నోటితో ఎలాంటివి ఉంటాయని చెప్పుకున్నామో అలాంటివి చూపులతో ఉంటాయి. మీ చూపు సోకితే చాలండి అని పెద్దవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటూ ఉంటాము. వారి చూపు పడితే మనం బాగుపడిపోతాము. సాధు లక్షణం ఉన్న వారి దగ్గర నుంచి వస్తే అలా ఉంటుంది. ఇక విరుద్ధమైన వారి దగ్గర నుంచి విరుద్ధంగానే ఉంటుంది. ఇది సహజం లోకంలో. తల్లి నీ కడకంటి చూపు చాలని అంటారు శంకరుల వారు. లక్ష్మీదేవి చూపు నా మీద పడాలని కనకదార స్తోత్రంలో అన్నారు. ఆ శంకరులే శివుడి దగ్గర నిలబడి అంటారు, పరమేశ్వర ఒక్కసారి ఒక్క చూపు చూడవయ్యా అని అన్నాడు. మనం లోకల్లో కూడా ఒక చూపు చూడండి అంటాం. చూపు చూస్తే చాలు, ఉత్తములు గాని ఒక్క చూపు చూస్తే మనకి కావలసినవన్నీ లభిస్తాయి. గురువులలో ఉత్తమ గురువులు దృక్ దీక్ష ఇస్తారు. దృక్ దీక్ష అంటే చూస్తే చాలు బాగుపడిపోతాం. ఆ చూపులలో అమృతం ఉంటుంది. కృష్ణ పరమాత్మ ఒకసారి కాళింది మడుగులో నీరు త్రావి చనిపోయిన గోపబాలులను దూడలను చూశాడు. ఆయన చూపులు తగిలి వారు బ్రతికారు. ఈ క్షణ మృతదారలెలమి కురిసే అని అంటారు పోతన గారు. చూపులకి అటువంటి శక్తి ఉంటుంది. బాగు చేసే శక్తి ఎలా ఉంటుందో పాడు చేసే శక్తి కూడా అలాగే ఉంటుంది. మన జీవితాలలో కూడా అనుభవాలు ఉంటాయి. అవతలవాడి చూపులు చాలా చెడ్డగా ఉన్నాయని మనం చెప్తాం. మన చూపులు ఎలా ఉన్నాయో అవతల వాడికి తెలుసు. ఎప్పుడూ కూడా నా చూపు బాగుండాలి, నా నోరు బాగుండాలి అని భగవంతుణ్ణి మనము ప్రార్థించుకోవాలి. మధుమతీం వాచముదీయం భద్రం కన్నేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః అని వేదవచనం. ఇవన్నీ చెప్పడానికి కారణం ఇవన్నీ బాగుండాలి. మన నుంచి వచ్చేవి కూడా బాగుండాలి. ఇది కోరుకోవడమే మన బ్రతుకంతా జరుగుతూ ఉండాలి. మన చూపులకు ఎన్ని శక్తులు ఉంటాయో కూడా చెప్పారు. కాంతి అనేది మన కళ్ళ నుంచే బయటకు వస్తుంది. ఈ కథలో ఎన్ని రహస్యాలుంటాయో. ఈ 7 రాక్షసులు 300 అక్షౌహిణీ సేనలతో యుద్ధానికి బయలుదేరారు. రాను రాను బలాన్ని పెంచుతున్నారు. వీరందరూ కూడా ఇది వరలో దేవతలను సహితం గడగడలాడించిన వారు. వారిని కూడా నిలువునా ముంచేసిన సమర్థులు. సప్తలోక విమర్దేన తేన దుష్ట మహాబలాహ బండాసురేణ మహత జగద్విజయకారిణ. వీరంతా బండాసురునకు బాగా సహాయకంగా ఉంటూ సప్త ఊర్ధ్వలోకాలలో ఉన్న వారందరినీ కూడా ఓడించగలిగేవారు. వీరు ప్రత్యేకించి రకరకాల ఆయుధాలతో బయలుదేరుతూనే శక్తి సేనలను తిడుతున్నారు. రండి రండి ఓ దుష్టులారా, ఓ పనికిమాలిన ఆడవాళ్లలారా, ఏయో మాయలు పన్ని ఆ మాత్రం బలమున్న రాక్షస సేనలను నాశనం చేయగలిగారు కానీ మమ్మల్ని మీరు ఎదుర్కోలేరు సుమా. ఇప్పుడే మిమ్మల్ని అందరినీ నరకానికి పంపిస్తాం జాగ్రత్త అన్నారు. ఎందుకు తిడతారో ముందే చెప్పుకున్నాం. ఇలా శక్తి సేనల్ని తిడుతూ ముందుకు వెళుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వాహనాలు ఉన్నాయి. అవన్నీ పొడిచే వాహనాలే. పొడవటాలలో రకాలు ఉన్నాయి. కొందరు చూపులతో
పొడవటాలుంటాయే, అందులో రకాలు ఇక్కడ చూపిస్తున్నారు. వలాహకుడు పెద్ద గ్రద్ద మీద కూర్చుని ఉన్నాడు. అవి కొన్ని చూపులు. దాని పేరు సంహారగుప్తం. అంటే వీరు నేరుగా చంపరు. కానీ చూస్తే లోపల నుంచి గుప్తంగానే సంహారమైపోతుంది. అలాగే సూచీముఖుడు కాకిని వాహనంగా తీసుకున్నాడు. అటు తర్వాత పాలముఖుడు ఒక రకమైన కొంగజాతికి చెందిన వాహనాన్ని ఎక్కి వస్తున్నాడు. వికటుడు బేరుండ అనే దాని మీద ఎక్కి వస్తున్నాడు. చండుడు కోడిని వాహనాన్ని తీసుకున్నాడు. కరాలాక్షుడు అనేవాడు ప్రేతాన్ని వాహనంగా తీసుకున్నాడు. ఇక్కడ ఎన్నో రహస్యాలు చెప్తున్నారు. ప్రేతవాహనం మీద కూర్చున్నాడు. వాడి శక్తి ఏమిటంటే మహాస్ మహాశ్మశాన మంత్రేణ తేన సంసాదిత పురా. మంత్రాలలో కొన్ని శ్మశాన మంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ క్షుద్ర మంత్ర విద్యలు. శ్మశాన మంత్రాలంటే శవాల మీద కూర్చుని సాధనలు చేయటాలు ఇత్యాదులు చెప్తారు. వీటితో ప్రయోగాలు చేస్తారు. ఇవి ప్రమాదకరమైనవి. అలాంటి ప్రయోగాలు చేసే శక్తులు. వీటన్నిటినీ కొట్టగలిగే అమ్మవారు వస్తున్నారు. అది ధైర్యం మనకి. ఈ ప్రేతవాహనం మీద ఉన్నవాడు శ్మశాన మంత్రాలను స్వాధీనం చేసుకున్నవాడు. అలాగే దీర్ఘబాహుడు వీడొక రకమైన ప్రేతవాహనాన్ని ఎక్కి ఉన్నాడు. కరటకుడు బేతాళ వాహనం మీద ఉన్నాడు. వీరందరూ కూడా చేతబడులని మనం ఏమైతే అంటున్నామో అలాంటి వాటికి సంబంధించిన క్షుద్ర మంత్ర ప్రయోగ నిపుణులు. వీరంతా బయలుదేరి వస్తున్నారు. ఈ ఏడుగురు ఒకప్పుడు సూర్యుడి కోసం గొప్ప తపస్సు చేసి, మేము తపస్సు చేసిన దానికి ఫలితంగా మా కళ్ళల్లో ఒక రకమైన తీవ్రమైన శక్తిని నిక్షిప్తం చెయ్యమని సూర్యుణ్ణి కోరతారు. మేమెవరినైతే చూస్తామో వారు స్తంభీభూతులైపోవాలి. ఆ విధంగా మా కళ్ళల్లో నీ శక్తిని ఉంచు అని అడిగారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఎవరి నేత్రానికైనా అధిదేవత సూర్యుడే. ఆ అధిదేవతను ఉపాసన చేసి ఆ నేత్రానికి కావలసిన శక్తిని తెచ్చుకోవచ్చు. దేవతా ఉపాసనలు ఎప్పుడూ 3 రకాలుగా ఉంటాయి. ఇది తెలియక ఎన్నో పొరపాట్లు పడతారు. ప్రతివాడు దేవతల గురించి సరియైన అవగాహన లేకుండా పనికిమాలిన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. నిజంగా వారికి ప్రశ్నించాలనే జిజ్ఞాస ఉండదు. కాలక్షేపం కోసం చేస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా శక్తి వల్లే వస్తుంది. దుర్మార్గుడికి, సన్మార్గుడికి కూడా శక్తియే ఆధారం. ఉత్తముడైన ఋషికి అవే కళ్ళు, పాపాత్ముడైన రాక్షసుడికి అవే కళ్ళు. ఆ కళ్ళు కాపాడుతున్నాయి, ఈ కళ్ళు బాధిస్తున్నాయి. ఎందువలన? ఆ కంటికి, ఈ కంటికి సూర్యుడే అధిదేవత. కానీ వాడి సంస్కారాలకు అనుగుణంగా ఆ శక్తిని వాడు వినియోగించుకుంటున్నాడు. అది ఆ దేవత దోషం కాదు. అది వాడి తపస్సుకో, కర్మకో అనుగుణంగా శక్తినిచ్చింది అంత మాత్రమే. శక్తిని దుర్వినియోగం చేసుకున్నాడా, దాని దుష్ఫలితంగా మరో విధంగా మరొకప్పుడు అనుభవిస్తాడు. కానీ దానికి ఆ దేవత మాత్రం నిమిత్తం కాదు. మనం మన దగ్గర పనిచేసే ఇద్దరికి జీతం ఇచ్చాం. ఇద్దరికీ ఒకే జీతం ఇచ్చారు. ఒకడు తప్పదాగి పడిపోయాడు. రెండోవాడు చక్కగా మంచి పనులకు ఉపయోగించి బాగుపడ్డాడు. అది జీతం ఇచ్చిన వాడి ప్రభావం కాదు, సంస్కారాల ప్రభావం. దేవతా శక్తులని వాడి తపస్సులకి, కర్మలకి అనుగుణంగా భగవంతుడు ఇస్తాడు. ఈ శరీరంలో కంటికి సూర్యుడు అధిదేవత. చెవికి దిక్పాలకులు అధిదేవతలు. నాసికకు వాయువు అధిదేవత. నాలుకకు వరుణుడు అధిదేవత. వాక్కుకు అగ్ని అధిదేవత. అలా ఒక్కొక్క ఇంద్రియానికి పూర్వపుణ్య విశేషం చేత ఆ దేవతా శక్తులు పరమాత్మ పెట్టి పంపించాడు. పరమాత్మ ఇచ్చిన వాటిని దుర్వినియోగం చేసుకుంటున్నారు కానీ వాటిని ఇచ్చిన వాని గురించి ఆలోచించడం లేదు. వాటి మీద పనిచేసే దేవతలను స్మరించడం లేదు. ఇది కృతజ్ఞతా దోషం. చెడు చేసేవారు ఇదే శక్తిని వాడతారు. మంచి చేసేవారు ఇదే శక్తిని వాడతారు. చెడు చేయడానికి రాక్షసులు సూర్యున్నే తెచ్చుకున్నారంటే అందులోని రహస్యం ఇదే. సూర్యుని ఉపాసన చేశారు. దేవతా ఉపాసకులు 3 రకాలు: సాత్విక, రాజస, తామస అనేవి. తామసులు ఉపాసించి శక్తిని తెచ్చుకుని దానితో ఇతరులను హింసించడానికి వాడతారు. వీరికి తాత్కాలికంగా ప్రయోజనం కనిపించినా దీర్ఘకాలంలో పెద్ద దెబ్బ తింటారు. వీరినే క్షుద్రోపాసకులని అంటారు. తపస్సు చేసినందుకు అనుగ్రహించడం దేవతా స్వభావం. అంతేగాని
ఇది తెలియక బ్రహ్మ, శివుడు రాక్షసులకు వరాలు ఇచ్చేస్తారు. తర్వాత గొడవ వచ్చేస్తుందని అనుకుంటారు. ఆలోచించడం చేతకాక ఇవన్నీ అంటారు అంతే. దుర్మార్గుడు వెళ్లి నదిలో నీళ్లు తీసుకున్నా, సన్మార్గుడు గ్రహించిన నది దాహం తీరుస్తుంది. నది ధర్మం అక్కడి దాకా కష్టపడి వచ్చినవాడు అందుకుంటే దాహం తీర్చడం. అంతకాలం కష్టపడి కూర్చుని హఠం చేసి పట్టుకున్నాడు కనుక అనుగ్రహించాడు. కానీ దుర్బుద్ధి ఉందా దానికి తర్వాత మళ్ళీ కొడతాడు. అది వేరే విషయం. దేవతా సూత్రాలు వేరు. లౌకికమైన మన న్యాయ సూత్రాలు వేరు. దైవీయమైన దేవతా భూమికలో జరిగే న్యాయ సూత్రాలు వేరు. దీనికి దానికి అన్వయించి మనలాంటి వికారాలే వారికి ఉన్నాయని మాట్లాడితే దేవహేళన అనే కొత్త దోషం మనకు వస్తుంది. ఈ 7 రాక్షసులు సూర్యుని ఉపాసించి ఇంత చెడ్డ చూపు తెచ్చుకున్నారంటే సూర్యుడి వల్ల చెడ్డ చూపు వస్తుందని అనుకునే వారి గురించి ఎంత విశ్లేషణ చెప్పాల్సి వచ్చింది. ప్రతిదాన్ని పొరపాటుగా అర్థం చేసుకోవడానికి మనలో బండాసురుడు సిద్ధంగా ఉంటాడు. కనుక వాడిని నిర్మూలం చేయాలి. ఇవన్నీ ఉపాసనల మర్మములు. రామకృష్ణ పరమహంస చెప్తారు, సాత్వికుడు ఏం చేస్తున్నాడో కూడా ఇతరులకు తెలియదు. తెలియాలన్నా వాడు ఉపాసన చేస్తాడు. వాడి చిత్తశుద్ధి కోసం, ఈశ్వర ప్రీతి కోసం చేస్తాడు. ఈ సాత్వికుడు నిర్గుణుడైపోయాడా, వాడి ప్రవర్తన బాల ఉన్మత్త పిశాచవత్, వాడి స్థితి అది. అటువంటి వారిది సిద్ధభక్తి, పరాభక్తి, నిర్గుణ భక్తి. వీరు రాక్షసులు. అసురీ బుద్ధితో చేసిన ఉపాసన తామసికోపాసన. అందువల్లే వీరి కళ్ళలో ఆసక్తి వచ్చింది. త్వయా యదా సన్నిహితం తపసాస్మాకమక్షిసు తదాక్షి విషయ సర్వో నిశ్చేష్టో భవతాత్ ప్రభో. వారు సూర్యుణ్ణి మేమెవరిని చూస్తామో వాడికి చేష్టలు లేకుండా ఉండిపోవాలి అని కోరుకున్నారు. నిశ్చేష్ట. కొందరి చూపులైతే అటు ఇటు కదలలేరు, అలా ఉండిపోతారు. అలాంటి చూపులు కలవాళ్ళు ఇలాంటి క్షుద్రోపాసకులలోనూ ఉంటారు. కొన్ని జంతువులు కూడా ఉంటాయి. ఏవి ఎలాంటివో మనకు తెలియదు. అన్ని చూపుల నుంచి రక్షించడానికి మనకి అమ్మవారు ఉన్నారు. ఈ చూపులుగాళ్ళందరూ బయలుదేరారు. ఎన్ని రకాల దుష్ట చూపులు, శక్తులు ఉన్నాయో ఆ సేనలన్నీ ముందుకు వస్తున్నాయి. వాళ్ళు సూర్యుడి దగ్గర తీసుకున్న వరంతో ఇంతకు ముందు ఎందరి మీద దాడులకు వెళ్లారో వారందరినీ చూసేవారు. ఆ రాక్షసులు చూడగానే శత్రువులు అలాగే ఉండిపోయేవారు. వారలా స్తంభించగానే వాళ్ళని వీళ్ళు చంపేసేవారు. అలా ఇంతవరకు నెగ్గుకొచ్చారు. ఇప్పుడు కూడా జరిగిపోతుందనుకుని వచ్చారు. కానీ కాలం అన్ని వేళలా అందరికీ అనుకూలంగా ఉండదు. వీళ్ళు ఈ విధంగా బయలుదేరగానే శక్తి సేనలు అంతా వాళ్ళ ప్రయత్నమేమీ లేకుండా నిశ్చేష్టులైపోయారు. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ రాక్షస ఆ రాక్షస చూపుల ప్రభావం చేత కదలలేకపోతున్నారు. ఒక్కసారిగా శక్తి సేనలలో ఆహాకారం వచ్చింది. అమ్మా లలితాంబిక శరణు శరణు అన్నారు. వారందరూ లలితేశ్వరిని శరణు వేడారు. అద దేవ్యాజ్ఞయా దండనాద ప్రత్యంగరక్షిణి తిరస్కరణికా దేవి సముత్తస్తౌరణాజిరే. వాళ్ళ మీదకి దుష్టులు ఎవరో వచ్చారు. వాళ్ళని చూసుకోమని అమ్మవారు దండనాదాదేవికి చెప్పగానే ఆవిడ తన దగ్గరున్న ఒక అంగదేవతని పంపించింది. ఆమె పేరు తిరస్కరణికాదేవి. ఈమె దండనాదాదేవికి అంగదేవత. ఇందాక అమ్మ దవడలలోంచి వచ్చినామె శ్యామలాంబకి అంగదేవతగా చేరింది. ఇప్పుడు దండనాద దగ్గర ఉన్న అంగదేవత వెళ్ళింది. ఈ తల్లి పరమంత్ర విభేదిని. వారాహిదేవికి కొన్ని అంగదేవతా మంత్రాలు ఉన్నాయి. తిరస్కరిణి, స్వప్నవారాహి, ఉన్మత్త భైరవి ఇత్యాది మంత్రాలు. వారాహిదేవి అంగమంత్రములు. వారాహిదేవిని ఆరాధిస్తే వీరంతా మనల్ని అనుగ్రహిస్తారు. శ్యామలాదేవిని ఆరాధిస్తే ముందు చెప్పిన దేవతా శక్తుల అనుగ్రహం ఉంటుంది. వారాహిదేవి రక్షణ ఉంటే ఇటువంటి దృష్టి దోషాల్లాంటి దుష్ట శక్తుల నుంచి ఆ తల్లి రక్షిస్తుంది. అలాంటి దృష్టి దోషాలను పోగొట్టే శక్తి తిరస్కరణికాదేవికి ఉంది. తిరస్కరణికాదేవి అద్భుతమైన వాహనాన్ని తీసుకొస్తోంది. దాని పేరు తమోలిప్తము. సృష్టిలో వెలుగు ప్రమాదమే, చీకటి ప్రమాదమే.
వీరందరూ సూర్యుని శక్తిని చూపుల్లోంచి తెచ్చుకుని ప్రయోగం చేశారు. ఈ వెలుగంతా మూసేయాలంటే తమోలిప్తం, చీకటి. వెలుగంతా మూసేయాలంటే చీకటి కావాలి. మనం మధ్యాహ్నం పడుకున్నప్పుడు ఇంటి కిటికీలన్నీ తెరిచి ఉంటే ఆ సూర్యకాంతికి నిద్ర పట్టక తెరలన్నీ వేస్తాము. ఇప్పుడు చెప్పండి, వెలుగు గొప్పదా? చీకటి గొప్పదా? ఇదే గొప్పదని నిర్ణయానికి ఎప్పుడూ రాకూడదు. ఎప్పుడు ఏది గొప్పదో అప్పుడు అది గొప్పది. కనుక చీకటి కూడా గొప్పదే. వీళ్ళ చూపులొచ్చి కప్పేస్తుంటే ఆ చూపులను కప్పేయాలి. ఆ చూపులు పడకుండా చీకటి పెడితేనే శక్తిసేనలు మళ్ళీ ఉత్సాహంగా అవుతాయి. అందుకామె రావడమే తమోలిప్త, అంటే చీకటిని లేపనం చేయగలిగే వాహనం. ఇవన్నీ మంత్ర సంకేతాలు. మనలో ఉన్న అఖండాత్మ వలననే ప్రత్యణువు పనిచేస్తున్నది. ఈ ప్రత్యణువు శక్తిసేనే. కదలాలి అంటే కాలికున్న శక్తిసేనలు పనిచేయాలి. పట్టుకోవాలంటే చేతికున్న శక్తిసేనలు పనిచేయాలి. మన శరీరంలో అంతా శక్తిసేనలే. ఈ శక్తిసేనలన్నిటికీ అసలు నాయిక ఆత్మరూపిణి అయిన ఆ తల్లి. ఇందులో మళ్ళీ సేనాధ్యక్షుడు వంటి వారు బుద్ధిశక్తి, అహంకార శక్తి, ఈ శక్తిసేనలు కూడా పనిచేయనివ్వకుండా బయట నుంచి మన వైపు ఎన్నో దుష్టశక్తులు వస్తూ ఉంటాయి. అప్పుడు అఖండ ఆత్మశక్తే తిరస్కరణిగా మొదలైన మంత్రాది దేవతలుగా వ్యక్తమవుతుంది. ఉపాసన అంటే బయట నుంచి వచ్చేది కాదు, మన నుంచి వచ్చేది. ఒక మంత్ర జపం చేస్తే సిద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? మన అంతట మనం లోపలే మంత్ర జపం చేసి తెచ్చుకున్నాము. బయట మట్టితో దేవతని తయారు చేయడం లేదు, మంత్రంతో దేవతని చేసుకుంటున్నాము. కనుక మనలోంచే వస్తోంది. అంటే మన అఖండ మన అఖండ ఆత్మశక్తి అనుసంధానం చేత అది వస్తోంది. ఇది రహస్యం. ఇప్పుడు మళ్ళీ శక్తిసేనలు పనిచేయడం మొదలుపెట్టాయి. ఒకప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నవారు దృష్టి దోషాలు తగిలితే కదలలేరు, మెదలలేరు. కానీ తిరస్కరణికి వస్తే ఆవిడ మళ్ళీ అన్నిటినీ కదిలించగలదు. అది ఇందులో ఉన్న సంకేతం. దీన్ని ఎలా అన్వయించుకోవాలి? తమాల శ్యామలాకార శ్యామ కంచుక దారిణి శ్యామాఛాయే తమోలిప్తే శ్యామయుగ్య తరంగమే వసంతి మోహనాభిక్యం ధనురాదాయ సస్వనం సింహనాదం వినిజ్యేషూన వర్షత్ సత్ప సన్నిభాన్. ఈ తల్లి కడిమి చెట్టు వంటి నల్లని కాంతితో నల్లని వస్త్రము ధరించి ఉన్నది. ఆమె పట్టిన రథానికి నల్లని గుర్రాలు తొడగబడి ఉన్నాయి. అప్పుడు ఆ తల్లి మోహనమనే ధనస్సు తీసి పెద్ద సింహనాదం చేసి వెంటనే బాణాలను వేయడం ప్రారంభించింది. ఈ బాణాలన్నీ కూడా నల్లని బాణాలు. వాటిల్లోంచి నల్లని పాముల్లాగా ప్రకాశిస్తున్నాయి. ఈ బాణాలు తిన్నగా వెళ్లి అక్కడున్న రాక్షస సేనల మీద పనిచేస్తున్నాయి. అప్పుడు ఈ తల్లి మరొక శస్త్రాన్ని వేసింది. అందాస్త్రమును ప్రయోగించింది. అందమంటే గ్రుడ్డితనం. ఆ అస్త్రం తిన్నగా వెళ్లి ఆ రాక్షసుల కళ్ళ మీద కొట్టింది. అది తగలగానే వారి కనులు పనిచేయలేదు. ఆ విధంగా వాళ్ళ కళ్ళను బాధింపచేసింది. ఆ రాక్షస సేనలన్నీ దేనిని చూడలేకపోయారు. శక్తి సేనలందరికీ స్తంభనం విడిపోయింది. అవన్నీ మళ్ళీ విజృంభించి ఉత్సాహంతో ఈ తల్లి దగ్గరకు వచ్చి అంటున్నాయి, అమ్మా నీవు వెళ్ళిపోకు, నువ్వు మా దగ్గరే ఉండు, లేకపోతే వాళ్ళు మళ్ళీ కళ్ళు తెరుస్తారు. సాధు సాధు మహాభాగే తిరస్కరణికాంబికే స్థానే కృత తిరస్కారో దృశామేషాం దురాత్మనాం. బలా బలా ఓ తిరస్కరణిక, నువ్వు ఈ తిరస్కారం అనే దాన్ని చక్కగా చేశావు తల్లి. ఇక్కడ హయగ్రీవుడు ఒక చిన్న శ్లోకంలో దేవతా తత్వాన్ని అంతటినీ పెడుతున్నాడు. త్వం హి దుర్జన నేత్రాణం తిరస్కార మహౌషధిః త్వయా బద్ధ దృశానేన దైత్య చక్రేణ భూయతే. దుర్జనుల కళ్ళకి నువ్వు తిరస్కారం అనే మహా ఔషధివి అని అన్నారు. దుర్జనుల చూపులు మన మీద పడకుండా చేసే ఔషధం వంటి దానవు. నువ్వెప్పుడైతే అనుగ్రహించావో వాళ్ళంతా ఎలా స్తంభించుకుపోయారో. దేవకార్యమిదం దేవి త్వయా సమ్యగనుష్ఠితం నిహతాం లలితా శ్రుత్వా సంతోషం పరమాప్స్యతి.
దేవకార్యాన్ని చక్కగా నెరవేర్చిన దేవివి. అమ్మా నువ్వు వెనక్కి వెళ్ళకమ్మా, ఇది దేవకార్యం, మాకు సహకర మాకు సహకరించమ్మా అని అనగానే ఆ తల్లి సరేనని అనుగ్రహించింది. ఈ విధంగా తిరస్కరిణీదేవి మొత్తం రాక్షస సేనలను సంహరించిందనే విషయం తెలిసి లలితాదేవి చాలా సంతోషించింది. అన్నీ ఆమె ప్రీతి కోసమే. మనం ఏది చేసినా శ్రీ లలితా ప్రీతిరస్తు. ఏ మంత్రము చేసినా, ఏ సాధన చేసినా ఆ తల్లి చరణాలకే అర్పించబడాలి. ఆమె ప్రీతి కోసం వీరందరూ పనిచేస్తున్నారు. అలాగే మనం చేసే ప్రతీదీ అమ్మ ప్రీతి కోసమే చేయాలని దీనిలో ఉన్న పెద్ద సంకేతం. ఏ ఉపాసనలైనా వాటి పరమ లక్ష్యం మాత్రం అమ్మ ప్రీతే. అప్పటికప్పుడు లభించేవి లక్ష్యాలు కావు. కేవలం దిష్టిని పోగొట్టుకోవడమే మనకి పరమార్థం కాదు. అది అవసరమే, కానీ అసలుదేది ఆత్మ ప్రాప్తియే. అదే లలితాంబికా ప్రీతి. దానినిక్కడ ధ్వనింపచేస్తున్నాడు. అమ్మా నువ్వు మాకు సహకరిస్తే దండినీదేవి అందరూ సంతోషిస్తారు తల్లి అనడం చేత ఆవిడ సరేనని సిద్ధమై రాక్షసుల మీద శస్త్రం వేసిన తరువాత దూకి వెళ్ళి ఆ రాక్షసుని పట్టుకుని జుట్టు పట్టుకుని తలని కత్తితో నరికిన వెంటనే గృద్రవా గృద్రవాహనము మీదనున్న వలాహకుడు క్రింద పడిపోయాడు. ఇలా అందరి తలలు క్షణంలో నరికి వాటన్నిటినీ కలిపి ఒకరి తల జుట్టు ఇంకొకటి జుట్టుతో ముడివేసి మాల చేసి మెడలో వేసుకుని తిరస్కరిణీదేవి నాట్యం చేసింది. ఆ దివ్యమైన శక్తి సేన మధ్యంలో నర్తిస్తున్న ఆ తల్లికి నమస్కారము. ఆ తల్లి ఎలా నర్తిస్తోందో చక్కగా వర్ణించారు. అమ్మవారు అంత భయంకరంగా ఉండాలా అని అనుకుంటారు. అంత భయంకరంగా ఉన్న వారిని కొట్టడానికి అంత భయంకరంగానే అమ్మ రావాలి. మన భయాలను భయపెట్టడానికి దేవతలకి ఉగ్రమూర్తులు ఉన్నాయి. మనకు ఉగ్రమూర్తుల సహాయము కూడా చాలా అవసరం. ఉగ్రత్వం ఉండకపోతే మనకు రక్షణ లేదు. భారతీయ సంస్కృతి అన్ని రకాలుగా ఆలోచించింది. ఈ మధ్యలో ఈ మెతకతనం, చేతకానితనం ఎలా వచ్చిందో తెలియదు. ఇప్పుడున్న నిర్వీర్య లక్షణం పోవాలి. ఇలాంటి ప్రతాపం కావాలి. అధర్మం పట్ల ఇలా విజృంభించాలి. ఆ తల్లి ఆ విధంగా కపాలమాలల్ని వేసుకుని నాట్యం చేస్తుంటే శక్తులన్నిటికీ మహోత్సాహం వచ్చింది. ఇలాంటివి చూస్తే ఉత్సాహం రాదు. వాళ్ళకి ఉత్సాహం వచ్చి జయ జయధ్వానాలు చేశారు. వాడి సేనలలో మిగిలిన కొద్దిమంది వెనక్కి పరుగు తీసి బండాసురుడి దగ్గరకు చేరుకున్నారు. శూన్యక పట్టణాధిపతి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నారు. అప్పుడు వాడు ఆశ్చర్యపోయి మళ్ళీ తరువాత ఇంకెవర్ని పంపాలో ఆలోచిస్తున్నాడు. ఈ పని చేసి తిరస్కరిణి మళ్ళీ వారాహిదేవి పక్కకి వచ్చి కూర్చున్నది. ఆమెకి అంగదేవత కదా. ఆమె రాగానే వారాహిదేవి దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకుని కూర్చోబెట్టి మంచి పని చేశావు అని మెచ్చుకున్నది. శక్తిసేనలు శ్లాఘించాయి. ఇలాంటి తిరస్కరిణీదేవి సత్పురుషులను ఎల్లవేళలా కాపాడుగాక. ఓం శ్రీమాత్రే నమః. రేపు తిథినిత్యా దేవతల యుద్ధం గురించి చదువుకుందాము. అందరికీ నమస్కారం అండి.